దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేమందరము కలిసి ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని స్థిరులుగా నిలబెట్టి బలపరిచి భద్రపరిచి కాపాడునుగాక. మరియు ఈ క్రీస్తు పరిచర్యని ఎంతమంది అయితే అనుసరిస్తున్నారో, అనుచరులు ఎంతమంది అయితే ఉన్నారో, విశ్వాసమైనటువంటి నేతృత్వంలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో, మీకును మీ కుటుంబ సభ్యులకు అందరికీ క్రీస్తు పరిచర్య తరపు నుండి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించి నడిపించి బలపరిచి కాపాడునుగాక. మరి ప్రియ దేవుని బిడలారా, నేటి వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ లిఖింపబడి ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ఇలాగూ తెలియజేస్తుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇదిగో కన్య అయినటువంటి మరియకి ఆయన పుట్టి ఒక మనుషునిగా ఆయన ఈ భూలోకం మీద ఎలా సంచరించాడో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అనడంలో ఎంత వాస్తవం అయితే ఉందో, దాన్ని మనం ఎలా అయితే నమ్ముతున్నామో రూఢిగా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూమి మీద పుట్టాడో అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని బాగా కనుక విచారించి చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇలాగ లిఖింపబడి ఉంటుంది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకం మీద జన్మించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఆయన నరమానవాళిగా పుట్టిన ప్రతి మనిషిని వాని పాపము నుండి, పాపపు దాస్యపు కాడి నుండి విడిపించి వాళ్ళని ఇదిగో స్వతంత్రులుగా చేయడానికి, వాళ్ళు సంతోషంగా బ్రతకడానికి, దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకోవడానికి, ఆ ప్రజల్ని రక్షించడానికి ఈ భూమి మీద పుట్టాడు అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే నేను ప్రాణం పెట్టుటకు ఈ లోకంలోకి వచ్చాడని చెప్పడం మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడవచ్చు. కనుక క్రీస్తు జన్మించాడని చెప్తున్నప్పుడు మనం ఆయన ఎందుకోసం జన్మించాడు, ఎందుకోసం ప్రాణం పెట్టాడు అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రిస్మస్ రోజు అనేక మంది అన్యులు కూడా మన మందిరాలకు వస్తుంటారు, అనేక మంది ఇతరులు కూడా మనల్ని విష్ చేస్తుంటారు. ఇలా అవతల ప్రజలు కూడా ఈ దినాన క్రిస్మస్, ఈ దినాన క్రైస్తవులు పండుగగా జరుపుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకుని మన దగ్గరకు వస్తున్నప్పుడు క్రీస్తును గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టిని నిర్మించినప్పుడు, దాన్ని చూచినప్పుడు మనం గమనించినట్లయితే ఆది కాండములో సృష్టి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు దాన్ని సుందరమైనటువంటి సృష్టిగా మార్చినటువంటి దేవుడు మన జీవితము కూడా పాపపు దాస్యములో భయంకరముగా చిక్కుకొని పోయి ఘోరమైనటువంటి స్వభావము కలిగి జీవిస్తున్నటువంటి మనుషుల జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాన్ని ఒక సుందరమైనటువంటి సృష్టిగా మలచి మనకి ఈ జీవితాన్ని అనుగ్రహించాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు జన్మదినంగా క్రిస్మస్ని మనం జరుపుకుంటున్నాం. అనేక క్రిస్మస్లు మన జీవితంలోకి వచ్చాయి, వెళ్తున్నాయి. కానీ క్రీస్తు జన్మించాడు. ఆయన మానవాళి కోసం చేసినటువంటి మంచిని ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారు, ఆరాధిస్తున్నారు ఆయన్ని దేవుడుగా. కానీ ఆయన్ని దేవుడుగా అంగీకరించి, సొంత రక్షకుడుగా అంగీకరించి, నా జీవితాన్ని నేను ఆయన కోసము అర్పిస్తాను, ఆయన్ని నా దేవుడిగా భావిస్తానని ముందుకు వచ్చిన విశ్వాసి అయినటువంటి నీ జీవితంలో క్రీస్తు నిజంగా పుట్టాడా? క్రీస్తు నిజంగా పుట్టి ఉంటే పాపపు దాస్యము నుండి నువ్వు విడిపింపబడిన వాడవు.
కానీ ఇంకా పాప ఏచ్ఛలతోనూ పాప సంబంధమైనటువంటి పరిస్థితులతోనూ నీకు పొత్తు ఉంటే నువ్వు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నావా? క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి నీవు, లోకం నుంచి వేరుపరచబడినటువంటి నీవు, ప్రభువుని ప్రేమిస్తున్నటువంటి నీవు ఇంకా ఈ లోక ఆశలకు గురవ్వడం ఎలా? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం ఎలా? ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు ఆయన తన తల్లిదండ్రులను గౌరవించాడు. తన సహోదరును, తన సహోదరులను, తన చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమించాడు. ఆ రకమైనటువంటి ప్రేమ, ఆ రకమైనటువంటి మర్యాదలు నీలో ఉన్నాయా? క్రీస్తు జన్మించాడని చెప్పుకుంటూ రంగురంగుల వస్త్రాలంకరణను చేసుకుని ఇదిగో సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటున్నావు. అది తప్పని నేను అన్ను. కానీ క్రీస్తు నిజంగా పుట్టాడన్నటువంటి విశ్వాసం నీలో ఉంటే ఇతరులను కూడా ప్రేమించేటువంటి స్వభావం నీలో కలిగి ఉండాలి. ఈ దినాన ఆ స్వభావం నువ్వు కలిగి ఉన్నావా? ఈ దినాన అటువంటి మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నావా? ఇతరులను కించపరిచేటువంటి మనస్సాక్షిలో నీవు ఉన్నావా? ఎంతమందిని రక్షించడానికి కలిగినటువంటి ప్రయత్నం చేయగలిగావు నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి? ఏ ఒక్కరికి సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేశావు? ఏ ఒక్కరికి క్రీస్తు గురించినటువంటి ఆ రక్షణ సువార్తను అందజేశావు? ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు అని అంటే అది ఒక శుభ వర్తమానముగా దేవదూత ప్రజలందరికీ తెలియజేసింది, గొర్రెల కాపరులకు తెలియజేసింది. ముందుగా సువార్తను ప్రకటించిన వారు గొర్రెల కాపరులు. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ సువార్తను వినిన వెంటనే, ఆ శుభ వర్తమానమును వినిన వెంటనే వాళ్ళు కామ్గా ఉండలేదు. యేసుక్రీస్తు మెస్సయ్య వారి జీవితంలో పుట్టాడని, పాపపు దాస్యము నుండి వాళ్ళని విడిపించబోతున్నాడని, వాళ్ళకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించబోతున్నాడని గుర్తెరిగినటువంటి ప్రజలు ఆనందభరితులై జీవించారు. ఒక చుక్కని ఫాలో అయి గూగుల్ మ్యాప్స్ లేనటువంటి సందర్భాల్లో, డైరెక్షన్లు తెలియనటువంటి సందర్భాల్లో, రోడ్లు సరిగ్గా లేనటువంటి సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతంలో పుట్టి ఉన్నాడని ఒక చుక్క దారి చూపించడంతో ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు వారి చెంతకు చేరారు. కానీ ఈ దినాలు గూగుల్ మ్యాప్స్ అన్నీ ఉన్నను, డైరెక్షన్లు కరెక్ట్గా ఉన్నను, రోడ్లు కరెక్ట్గా ఉన్నను, క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటింపబడుతుందని అంటే, ఆలయాల్లో ఆరాధనలు జరుగుతున్నాయి అని అంటే, యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి వాక్య పరిచర్య ఎక్కడైనా జరుగుతుంది అని అంటే రానటువంటి విశ్వాసులు మనలోనే చాలామంది ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆలయం పక్కనుందని తెలిసి కూడా ఆలయంలోకి ప్రవేశించి దేవుని ఆరాధనలో పాల్గొనలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నావేమో, లేదా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత కూడా నీ జీవితంలో ఇంకను క్రీస్తును వెలివేసి నడుచుకునేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీ స్నేహితుల్ని క్షమించలేని స్థితిలో ఉన్నావేమో, నీ భార్యని క్షమించలేని స్థితిలో ఉన్నావేమో, నీ బిడ్డల్ని ప్రేమించలేని స్థితిలో ఉన్నావేమో. ఏ స్థితిలో ఉండి ఈ దినాన్ని ఈ వాక్యం వింటున్నావో ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టడానికి కలిగిన కారణం మనుషులని పాపము నుండి, వారి దాస్యము నుండి విడిపించి వారిని స్వతంత్రులుగా చేయడానికి. స్వతంత్రుడుగా చేయబడ్డ నీవు క్రీస్తు కోసం ఏం చేయగలుగుతున్నావు? నీకు శుభవర్తమానం తెలియజేసినటువంటి దేవునిని, నీకు సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావా? ఇంకా ఏ రకమైనటువంటి స్వభావం నువ్వు కలిగి ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వినడం మాత్రమే కాదు, దాన్ని సాత్వికమైనటువంటి మనసుతో మీరు అంగీకరించిన ఎడల, సాత్వికమైనటువంటి హృదయముతో మీరు దానిని అంగీకరించి అనేక మందికి ఆ సువార్తను ప్రకటించిన ఎడల మీ జీవితంలో కూడా నిజమైనటువంటి క్రిస్మస్ ప్రారంభమవుతుంది. మీ జీవితంలో కూడా నిజమైనటువంటి క్రిస్మస్ ప్రారంభమవుతుంది. క్రిస్మస్లు వస్తున్నాయి, పోతున్నాయి. క్రీస్తుని అంగీకరించినటువంటి నీవు ఇంకను ఎక్కడేసిన గొంగలి స్థితిలో అక్కడే ఉన్నావేమో.
ఓ నలుగురికి క్రీస్తును పరిచయం చేయగలిగావా? ఓ నలుగురికి క్రీస్తు గురించినటువంటి మాటలు చెప్పగలిగావా? ఓ నలుగురికి క్రీస్తు ప్రేమను పంచగలిగావా? ప్రియ సహోదరి సహోదరులారా, మీరే స్థితిలో ఉన్నను సరే, ఈ వాక్యాన్ని వించిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రేమను పంచండి. క్రీస్తుని గురించినటువంటి సువార్తని, ఇదిగో క్రీస్తు నిజంగా పుట్టాడన్నటువంటి విషయాన్ని ఇతరుల హృదయంలో మీరు దానిని, ఆ ప్రేమను చూపించేయడలా వారి హృదయంలో కూడా క్రీస్తు మీద ఒక అపోహ తొలగిపోయి, ఇదిగో క్రైస్తవులంటే నిజంగా ప్రేమించేటువంటి వారు, నిజంగా సహాయం చేసేటువంటి వారు అని ఇదిగో వారు గుర్తెరుగులాగున నీ ప్రవర్తనను బట్టే నువ్వు క్రీస్తును పరిచయం చేస్తావు. తద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరులు కూడా మన జీవితంలో మనకు రక్షణను అనుగ్రహించి స్వాతంత్రాన్ని అనుగ్రహించిన దేవుడిని చాటి చెప్పుదాం. అనేక జీవితాల్లో వెలుగును నింపుతాం. అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న వాక్యానాన్ని ఎంతమంది బిడ్డలు వింటున్నారో ప్రభా, బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం, దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఈ దినాన ప్రభాన క్రిస్మస్ ప్రభాన దీవెనలు శుభములు ప్రతి కుటుంబం మీద ఉండును గాక. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలని దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఇదిగో ఈ దినాన ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఏదైనా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించాలని కానివ్వండి, లేదా నీకు సంబంధించినటువంటి ప్రభావ విషయాలను అనేక మందికి తెలియచేయాలని ప్రభానైనా ఇదిగో నీ రక్షణ సువార్తను ప్రభానైనా ఇదిగో చాటి చెప్పడానికి ప్రభావం బయలు వెళ్తున్నారు. బిడ్డలకు తోడు నీడుగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి. అయ్యా, నీ సంతోషాన్ని, నీ జన్మదిన సంతోషాన్ని ప్రతి కుటుంబంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. లూసిఫర్ ఏ కుటుంబ సంతోషాన్ని అయితే దొంగలించాడో ఆయా ఏడింతలుగా తిరిగి నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను ఐక్యత కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాతావరణాన్ని ప్రభానైనా ఇదిగో నీవు ప్రభానైనా ఇదిగో నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడెక్కడైతే ప్రభాన అనారోగ్య పరిస్థితులు, జ్వరాలు ప్రభాన భయంకరమైనటువంటి వైరస్ పేర్లు వింటున్నాం ప్రభానైనా బిడ్డలు ఎవరు కూడా ప్రభానని ఈ అనారోగ్య పరిస్థితులు బారిన పడకుండా ప్రభాన కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఇదిగో ఈ దినాన ప్రభానైనా ఇదిగో నీ ఆలయంలోకి అడుగుపెట్టి ప్రభానైనా ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించాలి. నూతన బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఇదిగో ఉద్యోగ ప్రయత్నాల్లో కానివ్వండి, వివాహ ప్రయత్నాల్లో కానివ్వండి, దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారు నీ ఆలయం నుండి ఈ దినాన ప్రార్థనలకు అన్నిటికీ సఫలీకృతాన్ని జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాన్ని ఐక్యతను కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి. అయా నీ ప్రేమను ప్రవర్ణ కనుపరిచి బిడ్డలందరినీ ఆశీర్వదించి భద్రపరిచి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.